అరుణ గారు రెండో వంట ప్రాన్ చిల్లీ డంప్లింగ్స్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. రొయ్య ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, అజినోమోటో, కార్న్ఫ్లవర్, మైదా, మిరియాల పొడి, కారం, ఉప్పు, ఎగ్స్. రెగ్యులర్గా ఏంటంటే బేసిక్గా ప్రాన్స్ ఉంటాయి కదా, చిన్నవి తీసుకోవచ్చు, పెద్దవి కూడా తీసుకోవచ్చు. ఇందులో సైజులు ఏం లేదు. బట్ అంటే దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కింద. కాబట్టి ఇది ఒకటే మనకి ఇది ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం దాని అంటే ముందు మనం యాక్చువల్ డీప్ ఫ్రై అండి. ఇది డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇవ్వండి. ప్రాన్స్ ఏంటంటే చిన్న చిన్న డంప్లింగ్స్ అంటే రౌండ్గా బాల్స్ టైప్లో చేసుకోవాలి. దాన్ని మళ్ళీ టాస్ చేసుకోవాల్సింది. ఇది వేడయ్యేలోపు మనం మిక్స్ చేసుకుందాం. రెగ్యులర్గా అంటే క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ, నేను తక్కువ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం అజినోమోటో, ఇది చైనీస్ సాల్ట్ అంటారు, దాంతోపాటు టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారు దీన్ని. తర్వాత కొంచెం సాల్ట్, కార్న్ఫ్లవర్. ఇప్పుడు కార్న్ఫ్లవర్ 4 వేసామనుకోండి, మైదా 2 స్పూన్లు వేయాలి. అంటే మైదా 2 స్పూన్లకి 4 స్పూన్లు కార్న్ఫ్లవర్ అంటే రేషియో అది. తర్వాత మిరియాల పొడి, కారం, తర్వాత ఎగ్. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాల్సింది. చూసారు కదా, దీన్ని ఏంటంటే మనం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందో చూడండి. వేడైందండి. ఇప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్న డంప్లింగ్స్ టైప్లో వేసుకోవాలి. వేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం హైలో పెట్టుకొని గరిటె ఇవ్వండి. ఇది మనం కొంచెం అటు ఇటు కలుపుకుంటే మొత్తం అంతా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక పేపర్లో తీసుకుందాం. కొన్ని ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్లో మనం టాస్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. యాక్చువల్గా బేసిక్గా చాలామంది ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏంటంటే ఏడ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే సమ్ బిజీ టైంలో కర్రీ ఉండదు, సమ్ పప్పు లేదా ఉన్న టైంలో ఏంటంటే మనం ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్కి ఏంటంటే ఆనియన్స్, టమాటాస్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది. బట్ పిల్లలు పెద్దలు లైక్ చేసే టైంలో మీకు ఒక ఆమ్లెట్ వేసి చూపిస్తాయి. ఇప్పుడు మీరు టైం చూసుకోండి, ఈవెన్ 1 మినిట్ కూడా పట్టదు. వేడైంది కదా. ఆల్రెడీ ఎగ్, ఇందులో సాల్ట్ ఏం అవసరం లేదు. దీనిపైన మనం సాల్ట్ వేసుకుంటాం. చూసారు కదా, కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. దాంతోపాటు కొంచెం కారం, దీంతోపాటు మిరియాల పొడి. ఆమ్లెట్ రెడీ. ఈ ఎగ్ యోక్ కొంచెం చూసారా, కొంచెం ఇదైన తర్వాత మనం దీన్ని ఇప్పుడంటే 2 సైడ్లు కూడా బాగా కుక్ అవుతుంది. ఈవెన్ ఎగ్ యోక్ కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని గార్నిష్ కింద యూజ్ చేసుకుందాం, అంటే బేస్. చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆనియన్స్, మళ్ళీ మన పాత ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ప్రాన్స్ డంప్లింగ్స్ ఉన్నాయి కదా, దానికి ఆనియన్స్. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. అంటే ఇందులో ఆయిల్ ఇంకా అక్కర్లేదండి, అవసరం లేదు. కొంచెం గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1 స్పూన్ అయితే సరిపోతుందండి. తర్వాత టమాటో కచప్,
ఎంత వేసుకోవచ్చు అంటారు టమాటా పచ్చడి? ఇది మనకు అంటే మన ఇష్టం అండి ఇది, ఎందుకంటే స్వీట్ ఉంటుంది దీంట్లో, కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి. తర్వాత దీంట్లో కొంచెం అజీనమోటో, మనం డంప్లింగ్స్లో కూడా వేస్తాం. అవును, అందులో వేసుకుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, ఓకే, కొంచెం కారం వేసి మిక్స్ చేసేస్తే మంచి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డంప్లింగ్స్ దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కొంచెం వాటర్ ఇస్తారా? మీరు వాటర్ వేయాలి కొంచెం, చాలు చాలు చాలు. దీంట్లో మంచిగా టాస్ చేసి పెట్టుకుందాం. ఫినిష్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లేట్లో ఆమ్లెట్ పెట్టుకున్నాం. దీని మీద కొంచెం క్యాబేజ్ సలాడ్ టైప్లో చూసారు కదా. గరిటె ఇవ్వండి. టమాటో ఫ్లేవర్. ఓకే, ప్రాన్ చిల్లీ డంప్లింగ్స్ రెడీ అయిపోయి ఓకే. చాలా షార్ట్ టైంలో. చూసారు కదండి, ప్రాన్స్ చిల్లీ డంప్లింగ్స్ రెడీ అయ్యాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ప్రాన్స్ చిల్లీ డంప్లింగ్స్కి కావాల్సిన పదార్థాలు: రొయ్య ముక్కలు, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్లు, మిరియాల పొడి, అజనోమోటో, ఉప్పు, నూనె, టమాటో సాస్. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్య ముక్కలు, అజనోమోటో, ఉప్పు, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, కారం, గుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, అజనోమోటో, ఉప్పు, మిరియాల పొడి, కారం, ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ డంప్లింగ్స్ను వేసుకొని కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యాబేజీ, టమాటో ఫ్లేవర్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ డంప్లింగ్స్ రెడీ.